2-3 డైలాగులు నేను ఒకసారి పంచుకోవాలనుకుంటున్నాను. రేపు సినిమా చూస్తే మీరు ఎలాగో వింటారు, కానీ ఆ ఫ్లోలో కొన్ని క్యాచ్ అవుతాయో లేదో తెలియదు, కానీ నాకు ఈ వేదిక మీద పంచుకోవాలని మాత్రం అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు తీసుకుంటాను. ఎప్పుడో నేను చాలా ఏళ్ల క్రితం, ఈ తరానికి తెలియదు, గురజాడ గారి కన్యాశుల్కం నాటకం, అందులో మధురవాణి ఒక పాత్ర ఉంటుంది, వేశ్య పాత్ర. అటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో యాక్చువల్గా ఇందులో హీరో రైటర్ అతను రాసిన పుస్తకంలో అటువంటి ఒక వేశ్య పాత్ర ఉంటుంది. ఆ వేశ్య పాత్ర తన దగ్గరికి తరచుగా వచ్చే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. నిజంగా అటువంటి ఒక సన్నివేశం పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప థాట్గా చెప్పచ్చు. ఎందుకంటే ఎంత వేసినా కూడా తను ముందుగా స్త్రీ, తనకి ఆ వ్యక్తి మీద ప్రేమ కలిగినప్పుడు ఆ విషయం అతనికి చెప్తే అతను అంటాడు, ఈ డైలాగ్ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫణీకి. అతను ఒకటే మాట అంటాడు, నీలాంటి వాళ్ళని పడగదిలో ఊహించుకోగలం కానీ పూజ గదిలో కాదంటాడు. దానికి ఆ అమ్మాయి ఇచ్చే సమాధానం ఇంకా గొప్పగా ఉంటుంది. మా శరీరాలు బురదగుంట కావచ్చు కానీ మా హృదయం తులసి కోట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫణి. అటువంటి విన్నప్పుడు నిజంగా ఇతనిలో ఇంత డెప్త్ ఉందా, ఎంత ప్యాషన్ ఉంది ఇతనికి ఈ కథ మీద, అతను రాసుకున్న స్క్రిప్ట్ మీద అనిపిస్తుంది. అలాగే కొడుకు లేని గురువు, తనకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు చచ్చిపోతే అతనికి తలకొరివి పెట్టడానికి వచ్చినప్పుడు ఆ కర్మకాండలు నిర్వహించే వ్యక్తి చెప్తాడు, అమ్మ ఆడపిల్లలు తలకొరివి పెట్టకూడదని. దానికి ఒక మాట రాస్తాడు మా ఫణి, పేగు తెంచుకుని ప్రాణం పోయగలిగిన మేము చితికి నిప్పటించి మోక్షం ఇవ్వలేమా అని.